రాగి దోశలు మీకు తెలుసా? హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం తిన్నారు ఇవాళ? ఈరోజు నేను టిఫిన్ కని రాగి దోశలు చేశాను మార్నింగ్. అవునండి, ఇప్పుడు చాలామంది మిల్లెట్స్ తినాలి, మిల్లెట్స్ మంచిది అని చెప్పి చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయారు కదా. రాగులు, సజ్జలు, జొన్నలు చాలా తింటున్నారు కదా. అట్లా మిల్లెట్సే తినాలని అనుకునే వాళ్ళ కోసము ఈ రాగి దోశలు అనమాట. సూపర్ ఎమ్మీగా ఉంటాయి. కొద్దిగా రాగిపిండి తీసుకొని దాంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం సన్నగా కట్ చేసిన కరివేపాకు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి, కొద్దిగా జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను ఈ ఆఫీస్కి తీసుకొని వెళ్తున్నాను టిఫిన్ కోసం కాబట్టి నేను చిన్నగా వేసుకున్నాను. మీరు పెద్దగా వేసుకోవాలనుకుంటే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవేవి వేసుకోకండి, ఎందుకంటే పెద్దగా రావు. ఇంకా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని దాన్ని బాగా కలుపుకొని నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకొని వచ్చేస్తాయి. అవి వేయడానికి రాదేమో, మళ్ళీ తీయడానికి రాదేమో అని అస్సలు భయపడకండి. నాన్ స్టిక్ ప్యాన్ అయినా ఏ ప్యాన్ అయినా కానీ మీ దోశల పెనం మీద వేసుకోండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ చిన్నగా వేసుకొని బాక్స్లో క్యారీ చేయడానికి, తినడానికి ఈజీగా ఉంటుందని వేసుకున్నాను. మీరు పల్లి చట్నీ చేసుకోండి, కారపొడి చేసుకున్నాను నేను. మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది అనమాట. మా ఇంట్లో కారం పిచ్చోళ్ళు ఉన్నారు కాబట్టి, స్పైసీ పిచ్చోళ్ళు కాబట్టి మా ఊళ్ళో ఎప్పుడు కారాలు, మిరియాలు అన్నీ మా ఇంట్లో రెడీగా ఉంటాయి. నేను సడన్గా టిఫిన్ ఏం లేదని చెప్పి నేను ఇది చేసేసుకున్నాను. రాగి దోశలు ఎంత సూపర్గా ఉంటాయి అంటే మీరైతే ఒక్కసారి తింటే మళ్ళీ అస్సలు విడిచిపెట్టరు, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. వీటితో స్వీట్ దోశలు కూడా చేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకోవచ్చు, లేదా చక్కెర అయినా వేసుకోవచ్చు. ఇవి కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు ఏదైనా అడిగారు అనుకోండి, వాళ్ళకి చేసిస్తే సూపర్ ఉంటాయి అన్నమాట. ఇది బాగోదేమో, రాగి పిండి కదా టేస్ట్ ఉండవేమో అనుకుంటారు. ఒక్కసారి ట్రై చేయండి, మీకైతే ఎంత బాగా నచ్చుతాయో. మీరే మళ్ళీ ఇదే చేసుకుందాం అనుకుంటారు, ఎందుకంటే ఈజీ కూడా కదా. రాగిపోయిన ఉంటే చాలు, టకటక 2 కప్పులు వేసేసుకొని, సాల్ట్ వేసుకొని, ఉప్పు వేసుకొని, ఆనియన్ వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని గబ్బ కలిపేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. మీరు ట్రై చేయండి. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ ఏదైనా సూపర్గా ఉంటుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నన్ను ఫాలో చేస్తూ ఉండండి.